సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. ఆదరణ చూపేదనని అంశం ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం. జీవితంలో ఆదరణ లేక నా జీవితం కోల్పోయి ఉన్నదని, లేక ఆదరణ లేక నా స్థితి భయంకరమైన స్థితి అని, ఆదరించేవారు లేరని నా జీవితంలో శోధన కలుగుతున్నదని, ఆదరించేవారు లేరని నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని నడవగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి ఏ విధముగా సాగిపోవాలని, జీవితాన్ని బలపరిచి ఏ విధముగా ఉండుటకు దేవుని అనుగ్రహం మనకు అనుగ్రహించి ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు ఏ విధమైన దేవుని అనుగ్రహం మనకున్నదని, పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించే దేవుడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించే కృప ఏ విధముగా మన జీవితాన్ని బలపరుస్తుందని, దేవుడు అనుగ్రహించే కరుణ ఏ విధముగా మన జీవితాన్ని పరిపూర్ణముగా నడిపిస్తుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఆదరించే దేవుడు మనతో ఉండినప్పుడు ఏ విధముగా ఆదరించబడతామని, దేవుని కరుణ మనకు ఉండినప్పుడు ఏ విధముగా ఆదరింపబడతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నా జీవితాన్ని ఏ విధముగా బలపరిచి నడిపించగలడని, జీవితాన్ని బలపరిచి ఏ విధముగా దేవుడే నాకు తోడున్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా మనం జీవించాలని, పరిపూర్ణమైన విడుదల మనకు అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకోవాలని, జీవితంలో బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుడు స్థిరపరుస్తాడని, స్థిరపరిచే దేవుడు ఏ విధముగా ఆదరిస్తాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి నడిపించుటకు దేవుని కరుణ ఏ విధముగా మనకు అనుగ్రహించబడుతున్నదని, దేవుడు ఆదరణగా మన జీవితంలో ఉండినప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా బలపరుచుకొని నడవగలనని, దేవుని అనుగ్రహం నా మీద ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి నా జీవితంలో శోధకులు ఉన్నారని, లేక నా జీవితం అంతా వ్యర్థమైన జీవితమని పలికే విధానములు, లేక నా జీవితం శోధనని పలికే విధానములు ఈరోజు మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలిగినప్పుడు ఏ విధముగా దేవుడు ఆదరించుటకున్నాడని, నా జీవితంలో దుఃఖం కలిగినప్పుడు ఏ విధముగా ఆదరింపబడే దేవుడు నాలో ఉన్నాడని, నా జీవితంలో ఎందరో నాకు దూరమైనను కూడా నా దేవుడు నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని పరిపూర్ణమైన మార్గంలో నడవడమే ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
సొలొమోను రాజు నాకు జ్ఞానమిచ్చినావే, అన్నిటినీ అర్థం చేయ కృపనిచ్చినావే. అబ్బా నేనీ బిడ్డను, అన్నిటినీ అర్థం చేయ కృపనిచ్చినావు. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నడిపించే దేవుడు నాకున్నాడని, జీవితంలో ఏ విధముగా నడిపించే అనుగ్రహం మనకున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితాన్ని బలపరిచే దేవుడు నాకున్నప్పుడు, ఆదరింపే దేవుడే నాలో ఉండినప్పుడు ఆదరణకర్తగా నాకున్నాడని, ఆదరించే దేవుడు నాలో ఉండినప్పుడు ఈ లోకమంతా నన్ను విడిచినను, ఈ లోకమంతా నన్ను ద్వేషించినను ఏ విధముగా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడని, ఏ విధముగా దేవుడు నన్ను బలపరిచే దేవుడు నాకున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం వ్యర్థమని, నాకు భవిష్యత్తే సరైన మార్గం నాకు లేదని, నా జీవితం అంతా శోధన వెంట శోధన, నా కుటుంబం ఎందుకు శోధన కలుగుతున్నదని, నా కుటుంబంలో నెమ్మది లేదని శోధన చేత ఉండినప్పుడు ఏ విధముగా నీవు దేవుని వైపు చూస్తున్నావని, ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు దేవుని కరుణ పరిపూర్ణంగా మనం పొందుకోగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నాలో ఉండినప్పుడు, దేవుని కరుణ నా జీవితాన్ని పరిపూర్ణముగా రక్షించే దేవుడు నాలో ఉండినప్పుడు ఏ విధముగా దేవుని కరుణ నేను పరిపూర్ణంగా పొందుకోగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం అనుగ్రహించిన దేవుడు ఏ విధముగా మనం బలపరచగలుగుతున్నామని, జీవితాన్ని బలపరిచే దేవుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన వెంట శోధన కలుగుతున్నప్పుడు నా జీవితం వ్యర్థమని నేను పలకకుండా, నేను పరిపూర్ణంగా దేవుని చెంత ఉండినప్పుడు, దేవుని మార్గమును చూచినప్పుడు ఏ విధముగా నేను జీవించగలనని, ఏ విధముగా నేను నడవగలనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధనలు అనేకములుండినను, లేక నీ జీవితంలో అన్నిటిని కోల్పోయే పరిస్థితిగా నీ జీవితం అనిపించినను ఏ విధముగా నేను దేవుని చెంత మరల పరిపూర్ణముగా జీవించగలనని, నన్ను ఆదరించే దేవుడు నాలో ఉండినప్పుడు ఏ విధముగా నేను జీవించి మరలా సాగిపోదునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పనికి రాని రాయని పరవేసిన రాయిని ఇంటికి మూలరాయిగా మార్చే ప్రభు నీవేగా. అబ్బా నేనీ బిడ్డను, ఆశ్చర్యకరమైనవి ప్రభు నీదు కార్యముల్. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు నన్ను ఆదరిస్తాడని, శోధన కలిగినప్పుడల్లా మరల ఆదరించి శోధన నుండి విడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా ఆదరించే దేవుడు, ఆదరణ చూపేదనని అంశం ద్వారా ఈరోజు మనం వాక్యం ద్వారా చూస్తున్నాం.